జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఉన్నది ఏర్పాటుడానికి గల కారణం రెండే కారణాలతో దీన్ని ఆ రోజు ఇదే రామకృష్ణ గారి చేతుల మీదుగా ముఖ్య ప్రజల చేతుల మీదుగా నగరపట్నాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు కూడా దీన్ని నడుపుతూ రావడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం నేను చాలా స్కూళ్ళు చూశాను, గవర్నమెంట్ స్కూల్స్. ఆ స్కూల్స్ లోని సరైన సౌకర్యాలు లేక, ఫ్యాన్లు లేక, లైట్లు లేక కింద కూర్చొని చదువుకునే విద్యార్థులను చూసి ఏ విద్యార్థి అయినా సరే తన టాలెంట్ తగ్గట్టు పైకి వస్తాడు, కానీ అక్కడ సౌకర్యాలు బట్టి కాదు. కానీ వీళ్ళకి సౌకర్యాలు కూడా కల్పిస్తే ఆ టాలెంట్ ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా ఇక్కడ చదువు చెప్పే వ్యక్తులు ఉంటారు, చదువుకునే వ్యక్తులు ఉంటారని స్కూల్స్ అన్నింటికి కూడా ఈ నియోజకవర్గంలో, జగ్గంపేట నియోజకవర్గంలో స్కూల్స్ అన్నింటికి కూడా బల్లలు కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారానే రమారమి 3000 టేబుల్స్ బల్లలు స్కూల్ అన్నింటికి కూడా మొన్నంటే నాడు నేడు పెట్టి బల్లలు స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చారు, కానీ మనం 16 స్కూల్ అన్నింటికి కూడా బల్లలు ఇవ్వడం జరిగింది. అది కూడా మా కార్యకర్తలు, నాయకులు సహాయ సహకారాలతోనే దాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మీరు చూస్తున్నట్లయితే ఆ డొనేట్ చేసిన ప్రతి వ్యక్తి పేరు కూడా ఒక పక్క జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ లో ఉంటారు, ఒక పక్క డొనేట్ చేసిన వ్యక్తి పేరుతో పాటు రాయించి ఇవ్వడం జరిగింది. అది కాకుండా రెండోది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిలిపించారు అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని కూడా నిర్వహించండి అని చెప్పడం జరిగింది. మన నాయకులు, కార్యకర్తల యొక్క సహకారంతో మన నాగేంద్ర ఎంతో అభివృద్ధితో మరి మనం ఇచ్చింది తక్కువ, అక్కడ పుట్టింది ఎక్కువ, చాలా చక్కగా పెళ్లి కూడినంతా ఏర్పాటు చేశాడు. ఇప్పటిదాకా కూడా రేపు మళ్ళీ గవర్నమెంట్ ప్రారంభించేదాకా కూడా దాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా నాగేంద్రని సన్మానించాల్సిందిగా మాత్రం సార్